అస్సలాముఅలైకుం. నేను మీ సయ్యద్ ఫాజిల్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ జిల్లా సెక్రటరీ మాట్లాడుతున్నాను. సోదరులారా, ఒక ముఖ్యమైన ముఖ్యమైన మరీ ముఖ్యమైన ఒక సందేశాన్ని అందజేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా దీన్ని గమనిస్తూ ఎక్కువగా షేర్ చేస్తూ మరియు లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సోదరులారా, ఎస్ఐఆర్ అని చెప్పి దేశవ్యాప్తంగా 2002 సంబంధించిన ఒక ఎస్ఐఆర్ని తీసుకొచ్చి సార్ అనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ఓటుకు సంబంధించిన ఎలక్షన్ కమిషన్ ఓట్లను చెక్ చేయడం కానివ్వండి, పోయిన ఓట్లను మళ్ళీ కరప్షన్లో కరెక్ట్ చేయడం కానివ్వండి, మరియు చనిపోయిన చనిపోయిన వ్యక్తుల ఓట్లను తీసివేయడం కానివ్వండి, ఈ ప్రాసెస్ ద్వారా చేయడం అయితే జరుగుతుంది. ప్రజలకైతే చాలా మందికి అవగాహన లేదు, కానీ ఎస్ఐఆర్ అనేది అక్కడి దాకా పూర్తిగా లేదు. పూర్తిగా ఎస్ఐఆర్ అని చెప్తే మీకు 2002లో ఇంత మాత్రమే జరుగుతూ ఉంది. కొత్త ఓట్లు పుట్టించడం కానివ్వండి, మరియు చనిపోయిన ఓట్లు తొలగించడం కానివ్వండి, అలాగే ఏదైనా రిమార్కులు ఉంటే ఫామ్ 7, ఫామ్ 8 పెట్టి, లేదంటే ఫామ్ 6తో మొదలుపెట్టి ఓట్లు కరెక్ట్ చేసి ప్రజలకు అందించడం కానివ్వండి, ఎక్కువ శాతంగా అవగాహన ఇచ్చి ఈ ఎస్ఐఆర్లో ఏ మతాలు, ఏ కులాలు, ఎంతమంది జనాభా టోటల్ భారతదేశంలో ఇండియాలో ఉన్నారు అని చెప్పి చెక్ చేయడం జరిగింది 2002లో. మరియు చాలామంది ప్రాసెస్లో ఓట్లు కలిగిన వారు ఉన్నారు, చాలామందికి ఓట్లు కూడా పోవడం జరిగింది. కానీ ప్రతిసారి ఎలక్షన్ అనగానే మనకు చాలా మందికి ఓట్లు వస్తే చాలా మందికి ఓట్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ఒక ఓటు వేసానే అనుకోండి, 30 ఏళ్ల క్రితం ఒక ఓటు నేనే వేశాను అనుకోండి, మళ్ళీ ఇప్పుడు నాకు ఓటు రావాలి కదా. ఉన్నటువంటి ఎలక్షన్లో ఏమవుతుందో కానీ తెలియదు. ఎలక్షన్ కమిషను, బిఎల్ఓస్, లేదంటే ఎలక్షన్ సూపర్వైజర్స్ ఎవరైతే మనకు ఎలక్షన్ సంబంధించిన ఇన్ఛార్జీల ద్వారా పనిచేస్తూ ఉంటారు, అక్కడ ఏ గడిబిడి అవుతుందో కానీ ఓట్లు అయితే వెళ్ళిపోతాయి. కానీ ఆ గడిబిడి ఉండకూడదని చెప్పి 2002లో ఈ విధంగా ప్రాసెస్ అయితే చేసి అందరికి ఓటు వచ్చేటట్టు చేస్తామని చెప్పి సెంట్రల్లో ఉన్న ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఎస్ఐఆర్ తెచ్చి అందరికి కూడా ఓట్లు అనేది ఇవ్వడం జరిగింది, మరియు తొలగించడం కూడా జరిగింది. ఇంత మాత్రమే ఎస్ఐఆర్ 2002 అనేది ఉన్నది ఎస్ఐఆర్. కానీ ఇప్పుడు దాంట్లో ప్రొజినీ ప్రాసెస్ అనే ఒకటి తీసుకొచ్చారు. దాని ద్వారా కొన్ని కోట్ల ఓట్లు వెళ్ళిపోతున్నాయి మన దేశంలో. కొన్ని కోట్ల ఓట్లు, లక్షలు కాదు, కోట్లు ఓట్లు వెళ్ళిపోతా ఉన్నాయి. ఎన్ని కోట్లు వెళ్ళిపోయినాయి అంటే ఒక్క యూపీలోనే 4 కోట్లు పోయినాయి. తమిళనాడులో దగ్గర దగ్గర 1 కోటి ఓట్ల దాకా కమ్ముపేష్ అంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, 1 కోటి దాకా వెళ్ళున్నాయి. 24 లక్షల ఓట్లు హై ఎడ్యుకేటెడ్ స్టేట్. నేను చెప్పగానే మీరు